అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం మనందరికీ తెలిసిందే, రిజర్వేషన్లు హటావో అంటూ ఒక ఉద్యమాన్ని చేస్తున్నారు. నేను ఏమంటున్నాను, రిజర్వేషన్లకో బచావో, సామాజిక న్యాయాన్ని కాపాడే బాధ్యత మనందరిదని సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం కేవలం ప్రభుత్వ విధానాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడడానికి రాలేదు. భారత రాజ్యాంగం నిర్మించిన సామాజిక న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ హటావో అని ఒక ఆందోళన, అదేంది ఒక సోషల్ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అవసరం లేదు అనేది వారి యొక్క ప్రధాన అంశం. మెరిట్ మాత్రమే ప్రమాణం కావాలని వాళ్ళు వాదిస్తున్నారు. అయితే కానీ ఈ దేశ ప్రజలని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. భారత రాజ్యాంగం సామాజిక న్యాయం కోసం రూపొందించిన వ్యవస్థను కొన్ని వైరల్ వీడియోలు, కొన్ని ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్లు పెట్టి సోషల్ మీడియాల పోస్టులు ప్రశ్నించగలవా అని సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి కేవలం రిజర్వేషన్లపై జరుగుతున్న ఇది చర్చ కాదు, ఇది భారత రాజ్యాంగం స్వీకరించిన సామాజిక న్యాయ సిద్ధాంతంపై జరుగుతున్న ఒక పెద్ద సిద్ధాంత భావజాల పోరాటం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓవైపేమో వాళ్ళు మెరిట్ పేరుతో సమాన అవకాశాల గురించి వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు, చర్చ చేస్తున్నారు. మరి నేనేమంటున్నా, మరోవైపు దశాబ్దాలుగా సామాజిక అణచివేత, కుల వివక్ష, అవకాశాల అసమానత ఇంకా పూర్తిగా తొలగిపోలేదని కోట్లాది మంది చెబుతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే ఈ చర్చ భావోద్వేగాలతో కాదు, రాజ్యాంగాన్ని ఒకసారి సామాజిక వాస్తవాల ఆధారంగా మాత్రమే చర్చ జరగాలని తెలియజేస్తున్నాను. ఒక్కసారి ప్రజలారా గుర్తుంచుకోండి, రిజర్వేషన్లు అనేటివి ఎవరో దయాదాక్షిణ్యాలతోని కావు, ఏదో ఓటు రాజకీయాలు కావు, ఏదో పథకాలకు అనుగుణంగా కావు. అవి భారత రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయ సాధనం. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు చరిత్రలో జరిగిన అన్యాయానికి రాజ్యాంగం ఇచ్చిన సవరణ ఈ యొక్క రిజర్వేషన్లు. అందుకే ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న ఉంది, రిజర్వేషన్ను ఎందుకు తొలగించాలి కాదు, సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయడానికి ఏం చేయాలనేది మనం చేయాలి. ఎందుకంటే రిజర్వేషన్లు కాపాడడం అంటే ఒక విధానాన్ని కాపాడడం కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయాన్ని కాపాడడం, సమాన అవకాశాలు భారతదేశాన్ని కాపాడడం ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అందుకే మనందరి నినాదం ఒకటే ఉండాలి, రిజర్వేషన్లు బచావో, సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. జై పూలే, జై భీమ్, జై రాజ్యాంగం అని సందర్భంగా తెలియజేస్తున్నాను.